మీడియా మిత్రులకు ఈరోజు చలనచిత్రం సినిమాలోన ఏదైనా హిట్ అయితే సినిమా హిట్ అయితే 100 రోజుల ఫంక్షన్ జరుపుకుంటారు. మరి ఈరోజు ఇండియా ప్రభుత్వము 100 రోజులు అట్రపోతైన ఈ ప్రభుత్వంని 100 రోజులు సెలబ్రేషన్ చేసుకున్న మొదటి వ్యక్తులు ఉన్నారంటే ఒక టీడీపీ, ఒక బీజేపీ, ఒక జనసేన నాయకులు. ఈరోజు ప్రోగ్రాం పెట్టి రోడ్డు పడే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో చూసుకోండి, లాస్ట్ రోజు 100 మంచి ప్రభుత్వానికి ప్రోగ్రాం పెట్టిన రోజు ఎక్స్ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న తర్వాత మన అందరూ ఒక వర్గానికి సంబంధించిన లేచిపోవడము ప్రజలు ఈ విధంగా చూసినారు. మళ్ళీ మనం కూడా చూసినాము. తర్వాత నిన్నటి రోజు మున్సిపాలిటీ రోజున మళ్ళీ అన్నా క్యాంటీన్ కోసం ఒక ఎమ్మెల్యే గారిని నిలదీసి అడిగినారు. ఏమని, మాకు కౌన్సిలర్లో ఎందుకు పెట్టడం లేదని అడుగుతున్నారు. కానీ వాళ్ళు కండక్ట్ చేసినట్టు అడిగినారు కాబట్టి మంచి పద్ధతి, దాంట్లో అడిగేదంటే తప్పేం లేదు. మళ్ళీ ప్రోటోకాల్ పాటించాలి కదా. ఏమంటే గతంలోన 2014 నుంచి కూడా ఇప్పటివరకు చాలా మంది కాంట్రాక్ట్స్ ఉన్నారు, వాళ్ళంతా పనులు చేశారు. మళ్ళీ వాళ్ళు కూడా డబ్బులు రాలేక చాలా మంది నిలబడినారు. మళ్ళీ వాళ్ళు దాంట్లో నేను ఒకరు బాధితులే. కరోనా టైంలోన ఎవరు ఒకరి దగ్గర ఒక మాట్లాడే శక్తి లేకున్నప్పుడు కరోనా పేషెంట్ కి డైరెక్ట్ గా ఫుడ్ అందించడం మొదటి వ్యక్తి నేనే, కరోనా ట్రీట్మెంట్ సెంటర్ లో పోయి. మళ్ళీ ఈ రోజు నాకు 16 లక్షలు రావాలా. మళ్ళీ అదే పాపం రేణుకమ్మ స్వామికి 1,20 లక్షల దాకా రావాలా. మళ్ళీ ఇంత మళ్ళీ అప్పట్లో గతంలో ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలోన ఏదో జగన్ ప్రభుత్వం చేస్తామనుకున్నా మాకు లోకల్ ఎమ్మెల్యే కూడా చాతకాలుగా డబ్బులు ఇచ్చేదానికి మాకు. ఎందుకంటే 1,00,00,000 రూపాయలు 1,00,00,000 లక్షలు నష్టపోయాడు, 16 లక్షలు మేము నష్టపోయినాము. మళ్ళీ ఈరోజు మీ అంత స్పందన మాకు అప్పటి తెలిసిందే ఈరోజు మా డబ్బులు మాకు వస్తున్నాయి మేము భావిస్తున్నారు కాంట్రాక్ట్స్ అందరూ. అట్లా నేను ఒక బాధితుంది. కానీ దయచేసి ఎమ్మెల్యే గారు మీ ఎన్డీఏ కుటుంబం నుంచి అట్రఫ్లాప్ అయిందంటే 100 డేస్ మీ చేసే కార్యక్రమం బట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అని మీరే అన్నారు. ఎవరు కౌన్సిలర్లోనా గౌరవైన ఎమ్మెల్యే గారు ఏమని మా ఎంటర్టైన్మెంట్ గా ఉంది ఇక్కడ అంటే వాళ్ళంత ఆవేశంతోనూ ఇది ఉంటే మా చిలక నవ్వుకుంటా మీరు సమాధానం చెప్తున్నారంటే అంటే వాళ్ళ ఆవేశము మీకు కాంట్రాక్ట్స్ ఆవేశం మీకు అర్థంగా ఉండేటట్లు ఉంది. దయచేసి మీరు టీడీపీ ప్రభుత్వం అయితే, జనసేన ప్రభుత్వం అయితే, మళ్ళీ బీజేపీ ప్రభుత్వం, 3 ప్రభుత్వాలు అట్రఫ్లాప్ అయినట్ల ప్రజలు దీన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నారు. ఓటు వేసిన పాపానికి మనం ఎంటర్టైన్మెంట్ చూడాల్సిందే అని ఒక కామెడీ చిత్రంగా చూస్తున్నారు మిమ్మల్ని. ఇప్పుడైనా మానుకోండి, ఆదోని అభివృద్ధి మీద బాగా దృష్టి పెట్టండి దయచేసి చెప్తున్నాము. ఇంకా ఈయన ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే సిల్ట్ తీసామంటాడు 1 కోటి చిల్లరకి. సిల్ట్ ఎవరైనా వర్షాకాలంలో సిల్ట్ తీపిస్తారా? ఎండాకాలంలో తీపిస్తారు. మీరు వర్షాకాలంలో సిల్ట్ తీపిస్తే మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ ఇసుక కొట్టుకుంటే మళ్ళీ నిండుతుంది కదా. ముందే ఎండాకాలంలో తీస్తారు, వర్షం లేని టైంలో సిల్ట్ తీసేది ప్రోగ్రాం పెట్టుకున్నా. మళ్ళీ మొట్టమొదటిసారిగా మాకు అర్థం కాని ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారిగా పెట్టినాడు. మళ్ళీ 1,50 లక్షలు సిల్ట్ ఖర్చు అనేది తిన్నారు. మళ్ళీ ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ కి డబ్బులు ఇచ్చారంట దానికి, మళ్ళీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదంట. మళ్ళీ ఎందుకు ఈ రాజకీయం? గతంలో మీరు 40-60 అని మీరే పేరు చెప్పినారు. ఈ 40-60 తరం కొట్టాలనే ఈ రోజు మిమ్మల్ని గెలిపించుకున్నారు. మళ్ళీ ఈ రోజు మీరు గెలిపించుకుంటే ఈ రోజు ఏముంది 50-25 అని మీరు పంచుకోవడానికి మీరు ఏకదాటిగా కొట్టాడుతున్నారు. అవసరమైతే రేపు పొద్దున గొడవలు పడి మీరు ఇలా విచిత్రంగా రోడ్డుకు పడే విధంగా ఉన్నారనేది ప్రజల భావన. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ చూస్తే పోయింపులు అవినీతి అన్నారు. మళ్ళీ ఈ రోజు దానికి డబల్ ఉంది అవినీతి. ఇసుకలో తీసుకోండి, గరసలో తీసుకోండి, బియ్యంలో తీసుకోండి, మన తర్వాత ఏ విషయంలో తీసుకోండి, రిజిస్టర్ ఆఫీస్ కూడా ఉంది. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినాడు. గతంలో మీనాక్షి సాయిప్రసాద్ రెడ్డి గారికి ఎరసంగా అనిచాడు ఎట్లున్నాడో, మళ్ళీ మా ఇప్పుడుండే ఆ పేరు ఎట్లా వచ్చిందో, మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారికి ఈయన కూడా తెరవెనుకల ఒక అనుచరుడు ఉన్నాడు, ముఖ్యమైన అనుచరుడు. ఫోన్ చేసి మళ్ళీ కాంట్రాక్ట్ డబ్బులు అడుగుతున్నాడు అంట. ఇసుక వాళ్ళు కడుతున్నాడు, తర్వాత కడుతుంట. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ప్రొఫెషన్. ఆయన కూడా ఒక ప్రొఫెషనల్ వ్యక్తి అనంట. ఆ ఫోన్ చేసి అందరు కడుతుందంట. మళ్ళీ దీని గురించి
ఈ రోజు ఎట్లా ఉండము, ఏమేముండో అన్ని లెక్క రాసుకుంటాము. ఇదే టీడీపీ బుక్, రెడ్ బుక్ అని రాసుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా మీ అవినీతి అంతా రాసుకొని రేపొద్దున ప్రజల ముందు చేసే అవినీతులతో బయట పెట్టడానికి మేము ముందుంటామని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాము. ఇప్పుడైనా మానుకొని మీరంతా ఏకదాటిగా రావాల్సిందిగా ఎమ్మెల్యే గారి కదా చెప్తున్నాము. ఫస్ట్ ఎన్డీఏ కూటమి నుంచి మీరు గెలిచినారు అంటే అన్ని 3 టీడీపీ అయితేమి, బీజేపీ అయితేమి, జనసేన అయితేమి 3 గుండె లీడర్లు ప్రజలందరూ మార్పు కోసం మీరు కొత్త వ్యక్తులు తెచ్చి గెలిపించారు. మళ్ళీ ఏ రోజైనా ఇంత అభివృద్ధి చేస్తారు, మార్పు అన్నారు. ఏ మార్పు ఇచ్చినారు? మార్చింది ఏమి? మీరు మీ పార్టీ ఎన్డీఏ కుటుంబ పార్టీ కాదు, బీజేపీ పార్టీ. వై బీజేపీ ఇది? వై బీజేపీ అంటే ఏంటి తెలుసా? అంతా ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకున్న వాళ్ళ కొరకు మీరు వై బీజేపీ వాళ్ళకే. మీకు దమ్ము ధైర్యం శక్తి ఉంటే ప్రెస్ మీట్ పెట్టండి, నేను ఖండించండి. టీడీపీ అంటున్నారు కదా, మీరు ఎమ్మెల్యే మీదకు గట్టిగా అడిగినారు అని ఎమ్మెల్యేని ప్రశ్నించారు కదా, మళ్ళీ అదే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఖండించండి, చూస్తాం. మీకు చేత కాదు, మెత్తల మీద వ్రతం తీర్చుకుంటున్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆధునిక ప్రజలు అభివృద్ధి కోసం తన్నాడుతున్నారు. ఈ 70 ఏళ్ళ నుంచి అభివృద్ధిని వెనుకేసుకుంటూ వస్తున్నారు కానీ ముందుకు పోవడం లేదు. ఎక్కడ పడిన రోడ్లు అక్కడ డ్రైనేజీలు ఏమని తీసుకోపోయి అంటే ఈ విధంగా ఉంది. ట్రాఫిక్ సమస్య అయితే ఇంకా చిత్రంగా ఉంది. అసలు కొద్దిగా తెలిసిందా? ఇదే ఎమ్మెల్యే గారు నేను దగ్గరుండి తిరిగినాను. మరి ఈ రోజు నేను వస్తాను, రండి ఎమ్మెల్యే గారు చూపుతాను, ఎక్కడ నువ్వు ఫెసిలిటీ చూపించావు, ఎక్కడ నీకు కాలంలో ఉందో చూపిస్తాను, నేను చూపిస్తాను, మీరు చూపుతాం రండి. ప్రశ్నగా మీరు వచ్చి మాట్లాడతాం, వచ్చేద్దాం. ఈగోగా ఉందన్నమాట. అంటే ఈ విధంగా మీ తమరు మీరు ఎప్పుడైనా పిలిచారు, మేము పార్టీ పరంగా వస్తాము, ప్రజానాయకులు పిలిపిద్దాం, చేద్దాం రండి. 1,60,00,000 రూపాయలు మున్సిపాలిటీ సొమ్ము విడుదల చేస్తారు. ఎక్కడ రోడ్లు అక్కడ డ్రైనేజీలన్నీ, ఎక్కడ రోడ్లు అక్కడ చూస్తే గుంటలు పడినది. మళ్ళీ ఉండే ఏదో పేదవాళ్ళు నేను కింద కొట్టాల కాడ, రాయలసీమల కాడ కింద కొట్టాల కాడ ఎప్పుడో నా 60-70 ఏళ్ళ నుంచి నివసిస్తూ ఉండేవాళ్ళని అదే పనికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ఆయన దగ్గర లబ్ధి పొంది డబ్బులు మనం ఏం మాట్లాడగలదు కానీ అవి అడ్డంగా ఉండాలని చెప్పి టీపీలు ఉన్నారు. సరే, అది ఎప్పటికైనా ఆర్ఎంబీ వాళ్ళకి సంబంధము. ఆర్ఎంబీ వాళ్ళని అడిగినాము, కమిషన్ అడుగుతాము, మా మీద గారిని ఒకరి మీద వేసుకున్నారు. మళ్ళీ మీరు ఏదైతే ఎమ్మెల్యే గారు మార్పు అంటే మీరు ఖజానా నింపునికి వచ్చారా మార్పు కోసము అని మేము ప్రశ్నిస్తున్నాము. దయచేసి అటువంటి పేదల మీద దృష్టి పోతే మేము కాంగ్రెస్ పార్టీ ముందుండి ఫైట్ చేయడానికి ముందుంటామని విడంగా తెలియజేస్తున్నాము. దయచేసి చెప్తున్నామండి. ఇదే విషయము ఆల్రెడీ సురభి కాంప్లెక్స్ అనేది ఎవ్రీ కూడా రెడీ ఉంది. మళ్ళీ ఇంకొకటి ఎందుకు ఓపెన్ చేయలేదు? మేము 3 సార్లు కమిషన్ చెప్పినాము, సబ్ కలెక్టర్కి ఇచ్చినాము, మళ్ళీ స్పందన ఏం లేదు కూడా. మరి మీరే అంటారు ఇక్కడ అధికారులు రావడానికి ఎవరు ఇష్టపడడం లేదంటే, అంటే మీరు అవినీతి ఉందనే రావడం లేదా, లేదా మీకంటే మీకు చాతకనం కాదా, మీరు ఆఫీసర్ ఇక్కడ ఎమ్మెల్యేకు చాతకనం ఉందని రావడం లేదా? నాకు అర్థం కావడం లేదు. ప్రజలకు ఎక్కడైనా చేసే అధికారులు ఖచ్చితంగా వచ్చి పనిచేసే విధంగా ఉండాలా, మనం అధికారులకు సహకరించే విధంగా ఉండాలా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఎమ్మెల్యే గారు. ఈ విధంగా ఉంటే మేము విస్తృతంగా ప్రకటించి మీ మీద ప్రతి ఒక్క విషయానికి మేము ఖండించుకుంటూ వస్తాం కూడా. ఏ విషయం చెప్తున్నానంటే, మీరు ఈ అవినీతి మార్పు అన్నారు, ఎక్కడ చూసి అక్కడ మక్క జరుగుతుంది, సరాయి ఇచ్చలుడిగా అమ్ముతున్నారు, ఇవన్నీ మీరు మార్పు అంటారు. కానీ మీకు జోబులు మీకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి మీరు తపస్సుని పలికే విధంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. దయచేసి ఈ మార్పును మీరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మీ వినే టీడీపీ వాళ్ళే ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్యే గారు గత 5 నెలల కిందట ఎలక్షన్ ముందర సోమవంతుడు బుద్ధిమంతుడు అని చెప్పి మీరు దగ్గరుండి గెలిపించినారు కదా. ఇదే మీనాక్షి గారికి ఒక ప్రశ్న ఇస్తున్నాం. అన్న మీకు 20 ఏళ్ళ 40 ఏళ్ళ 30 ఏళ్ళ అనుభవం ఉంది, మళ్ళీ మీరు ఏమన్నారు? రావాలి కదా కొత్త తరాన్ని అన్నారు. ఎక్కడి నుంచి తెచ్చారు కదా, ఆదరణలో పుట్టానికి అవకాశం ఇవ్వాలని కోరండి అన్న. పార్టీ కాదు, ఆదరణ డెవలప్మెంట్ చేద్దాం. మీరు కూడా ఆదరణని మీరు తాకుతున్నారు. గత ఎమ్మెల్యే మీనాక్షి సాయిబ్రాడ్ గారు కూడా ఎక్స్ఎమ్మెల్యే సాయిబ్రాడ్ కూడా వీళ్ళకి ఆదరణ నీళ్ళు తాకుతున్నాడు. మళ్ళీ వీళ్ళ కోసము మీరు ఆదరణ ఉండే వ్యక్తులకు ఎవరికైనా కానీ లీడర్ చేస్తే
సొంత ఊరిలో పుట్టినోడికి కొంత ప్రేమ అనురాగాలు ఉంటాయి, అంత ఇంత చేయగలడు. మీరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీరే చెప్పారు, గుణవంతుడు రూపవంతుడు మరి ఏ విధంగా చెప్పినాం, విద్యావంతుడు అని. డాక్టరు అర్ధరాత్రి సేవ చేస్తున్నాడు, ఆయన అర్ధరాత్రి సేవ చేసా కాదు, ఆయన డెంటిస్ట్ డాక్టర్. ఆయన ఏదో సర్జను, ఏదో ఇది ఆర్తో లేదా ఏదో గైనికో ఏదో ఫెడరేషన్ కాదు, అర్ధరాత్రి చేసే ట్రీట్మెంట్ కాదు అది, కేవలము డెంటిస్ట్ డాక్టర్ సారు. కానీ ఇటువంటివి మధ్య చెప్పడానికి మాటలు నీట్గా చాలా నీట్గా చెప్తాడు. మాటలు తప్ప చేతులు ఎక్కడా లేదు. ఒక శూన్యంగా ఉండే వ్యక్తి అంటే ప్రజలను మీరు తమ్ముడిని గెలిపించింది కేవలము మార్పు, ఆ మూడు పార్టీలు కలిసి నేను గెలిపించారు. ఈ రోజు మేము చెప్తున్నాము, నువ్వు బీజేపీగా ఎన్డీ కుటుంబ పార్టీ సంబంధించిన వాళ్ళ ప్రజలకు మేలు చేసే ఎమ్మెల్యేగా అవుతావో నువ్వే డిసైడ్ చేయాల్సిందిగా, నువ్వే ఆలోచించాల్సిందిగా మేము ఈ ముఖంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మా జిల్లా ఉపాధ్యక్షులైన దిలీప్ గారు, స్టేట్ లీడర్ మన మార్తన్న గారు, మళ్ళీ యువ నాయకుడు రఘునాథ్ గారు, ఎన్ఎస్యు మన శ్రీ సాయినాథ్ గారు, మళ్ళీ బీసీసీఎల్ అయిన వెంకటేష్ గారు, వీళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రమేష్ యాదవ్.